ఓకేనా? మీడియా మిత్రులందరికీ నమస్కారం. సహచర మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీ మహమూద్ అలీ గారు, శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు, శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారు, శ్రీ కొప్పుల ఈశ్వర్ గారు, శాసనసభ్యులు శ్రీ గోపాల్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు మాజీ స్పీకర్ పెద్దలు శ్రీ సురేష్ రెడ్డి గారు, అందరికీ నమస్కారం. మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా నమస్కారం. మొన్న రంగారెడ్డి జిల్లా, వికారాబాద్ జిల్లా లగచర్లలో జరిగినటువంటి ఆ ఘటనకు సంబంధించి ఆ తదుపరి జరిగినటువంటి పరిణామాల్లో రైతుల్ని, అదేవిధంగా మాజీ శాసనసభ్యుడు శ్రీ పట్నం నరేందర్ రెడ్డి గారిని క్రిమినల్ కేసులో పెట్టి వాళ్ళందరినీ కూడా రిమాండ్కి తరలించటం, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పరిష్కారం కేసులు పెట్టి జైలుకు పంపడం కాదు. సమస్య అంటూ ఉంటే ఒకవేళ ఆ సమస్య ఉత్పన్నం కావడానికి కారణాలను అన్వేషించకుండా ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం కారణాల లోతుల్లోకి పోయి ప్రజల్ని ఒప్పించి చేయాల్సినటువంటి పనులను మేము బలవంతంగా చేస్తామంటే మరి ప్రజల నుంచి వచ్చేటువంటి తిరుగుబాటును ఎదుర్కోవడానికి కూడా ప్రభుత్వాలు సిద్ధంగా ఉండాల్సి వస్తుంది. ఆ పరిస్థితి రాకుండా ముందు జాగ్రత్తగా వ్యవహరించేటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది ఎప్పుడైనా. అందుకోసమే ఆ కేసుల్ని తక్షణం విత్డ్రా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదేదో విత్డ్రా చేయమని మేము డిమాండ్ చేస్తే లేదా ప్రజల పక్షాన లేదా రైతుల పక్షాన మాట్లాడితే ఆ ఘటననేదో లేదా అటువంటి ఘటనలనేదో మేము పురమాయిస్తున్నామనో లేకుంటే వాటిని బలపరుస్తున్నామో అనేటువంటి అవగాహన సరైనది కాదు. ముందు అటువంటివి ఎందుకు జరుగుతున్నాయో భవిష్యత్తులో పునరావృతం కూడా కాకుండా ఏం చేయాలనో ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించాలి. ఇక్కడ మేము నొక్కి చెప్పదలుచుకున్నది రాష్ట్ర ప్రజానీకానికి కూడా తెలవలసినటువంటి విషయము, అదేదో బీఆర్ఎస్ కుట్ర చేసేదో చేసింది అనేటువంటి కుట్ర ఎక్కడండి? బహిరంగంగా ప్రజలు తిరుగుబాటు చేస్తే అది కుట్ర ఎట్లయితుంది? బహిరంగంగా తిరుగుబాటు చేసిన ప్రజలు, ఆ తిరుగుబాటు కారణమేంది? బాధ్యులు ఎవరు? ఎవరిదా నియోజకవర్గం? సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించేటువంటి నియోజకవర్గం. ఆ నియోజకవర్గ ప్రజలు దయదలిచి గెలిపిస్తేనే కదా ఇవాళ మీరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి మీరు అక్కడ ఒక ప్రాజెక్టు పెట్టదలుచుకున్నప్పుడు, ఫార్మాసిటీకి సంబంధించిన క్లస్టర్స్ అక్కడ ఏర్పాటు చేయదలుచుకున్నప్పుడు ప్రజల్ని ఒప్పించే బాధ్యత ఎవరిది? ముఖ్యమంత్రిగా కాదు, ముందుగా స్థానిక శాసనసభ్యుడిగా మీ మీద ఉంది కదా బాధ్యత. ఎన్నిసార్లు పోయినారు? ఎన్నిసార్లు ప్రజల మధ్యలో కూర్చున్నారు? ఎన్నిసార్లు ప్రజలను ఒప్పించే ప్రయత్నం చేసినారు? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో కేటీఆర్ మంత్రిగా ఉండగా ఫార్మాసిటీ కోసం అదే రంగారెడ్డి జిల్లాలో 12,000 పైచిలకు ఎకరాల భూమిని రైతుల్ని ఒప్పించి భూసేకరణ చేసి ఫార్మాసిటీ కోసమే కేటాయించి డెడికేటెడ్గా ల్యాండ్ అక్వైర్ చేసి సిద్ధంగా పెట్టినటువంటి దాన్ని మీరు ప్రభుత్వంలోకి వచ్చినాక దాన్ని రద్దు చేసి మాకు బుద్ధి పుట్టినతోనే ఇంకోటి చేస్తామంటే అందులో ఉన్న ఔచిత్యం ఏంటి అసలు? మీ ప్రభుత్వం కాంగ్రెస్ లెడ్ యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడే కదా 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ వచ్చింది. అంతకు ముందు ఉండేటువంటి భూసేకరణ చట్టాన్ని సవరణ చేసి భూసేకరణను మరింత కష్టతరం చేసినటువంటిదే యూపీఏ ప్రభుత్వం యొక్క 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్. ఈ దేశంలో ఎక్కడ ప్రజోపయోగం కోసం ఏ ప్రాజెక్టు కోసమైనా ఎక్కడ సేకరణ చేయదలుచుకున్నా 190 ఆటంకాలను కల్పిస్తున్నదే మీ చట్టం, మీరు తెచ్చిన చట్టమే. అటువంటి 2013 భూసేకరణ చట్టంలో ఉండేటువంటి నిబంధనలను, కఠిన నిబంధనలను అధిగమించి ప్రజల్ని ఒప్పించి ఫార్మాసిటీ కోసం ఆ ముచ్చర్ల దగ్గర 12,000 పైచిలకు ఎకరాలను మా ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ నాయకత్వాన, కేటీఆర్ నాయకత్వాన సేకరించి రెడీగా పెట్టింది. దాన్ని వాడుకునే విఘ్నత ప్రదర్శించకుండా ఈరోజు అమాంతంగా పోయి అది పక్కకు పెట్టేసి నాకు బుద్ధి పుట్టినతోనే పోయి రైతులు వద్దన్నా కాదన్నా నేను బలవంతంగా తీసుకుంటా, సాక్షాత్తు ఆయన అన్న బహిరంగంగా ఒక రాజ్యాంగేతర శక్తి, ఆయన వార్డు మెంబర్ కూడా కాదు కనీసం,
ఇప్పుడు ఆంక్షల నడమైన 200 వాహనాలు పెట్టుకొని పోతే పోలీసు వాళ్ళు అనుమతిస్తారు. డీజీపీ గారు బాధ్యత వహించారా మీరు దీనికి? పోలీస్ యంత్రాంగం బాధ్యత వహించారా దీనికి? అధికార యంత్రాంగం బాధ్యత వహించారా దీనికి? సాక్షాత్తు అక్కడ ప్రాతినిధ్యం వహించేటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యురాలు సోదరిమణి శ్రీమతి అరుణ గారు పోవడానికి ప్రయత్నం చేస్తే కూడా ఆమెను కూడా ఆటంకపరిచిపోనియరే. మరి ముఖ్యమంత్రి అన్నను మాత్రం వాహనాలు పెట్టి 200 వాహనాలు ఎస్కార్ట్ పెట్టి పంపించి అధికారులు స్వాగతం పలుకుతారా? ఏమి రాచరికమా, ప్రజాస్వామ్యమా, ఏంది అసలు? ప్రజల్ని మీరు ఎట్లా డ్రైవ్ చేస్తున్నారు? ప్రజలు మిమ్మల్ని ఎట్లా అర్థం చేసుకుంటారు? మీ చర్యల మూలంగా ప్రజలలో అసహనం పెరిగితే ప్రజల బాధ్యులు దానికి? మీ చర్యలు కాదా? మీ చర్యల్ని మీరు సమర్థించుకుంటారా? సమీక్షించుకోరా మీ చర్యల్ని? ఎవరు బాధ్యులు? ఇప్పుడు కొత్త సమస్య కాదు ఇది. గత 9 మాసాలుగా ఇక్కడ ఫార్మాసిటీ రద్దు అని అక్కడ మొదలు పెడతామని ప్రతిపాదనలు మొదలుపెట్టినప్పటి నుంచి అక్కడ ఉండేటువంటి ప్రజలలో అనుమానాలు ఉన్నాయి, అపోహలు ఉన్నాయి. అక్కడ వదిలిపెట్టి ఇక్కడెందుకు వస్తున్నారు? ఇదే ఫార్మాసిటీ కోసం అక్కడ భూములు ఉండగా ప్రభుత్వం తీసుకోగా అక్కడ చేయకుండా ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? దీనికి తోడు ప్రజల కళ్ళ ముందలాడ కనిపిస్తున్నది ఏంది? బయటికి ఎవరు కూడా దీన్ని చెప్తలేరు, రాస్తలేరు ఎక్కడ కూడా. దురదృష్టవశాత్తు అక్కడ ఏం జరుగుతుంది? గత కొన్ని మాసాలుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చోటా నాయకుల నుంచి బడా నాయకుల దాకా ఎక్కడెక్కడ ఇప్పుడు కొడంగల్ నియోజకవర్గంలో, వికారాబాద్ జిల్లాలో, అటు జైరాబాద్ ప్రాంతంలో ఎక్కడెక్కడైతే ఇవి క్లస్టర్స్ వస్తున్నాయని ప్రచారం జరిగిందో అక్కడ చాలామంది వీళ్ళు పోయి భూములు కొంటా ఉన్నారండి. స్థానికంగా ఉండే ప్రజలకు తెలిసి వస్తూ ఉంది అది. ఎక్కడి నుంచో వచ్చి ఎవరో వచ్చి ఎందుకు కొంటున్నారు, ఏంటి, దీని వెనక ఏముందని ప్రజలకు అనుమానాలు ఉన్నాయి, అపోహలు ఉన్నాయి. వాటిని తొలగించే బాధ్యత, దూరం చేసే బాధ్యత మీకు సదుద్దేశం ఉన్నప్పుడు తప్పకుండా వెళ్ళండి, కూర్చోండి, మాట్లాడి, ఒప్పియండి. మేము ప్రాజెక్టులు కట్టినాడు, ఎన్ని రిజర్వాయర్లు కట్టినాం? మేము ఒక పాలమూరు రంగారెడ్డి కిందనే 5 రిజర్వాయర్లు కట్టినాం. కాళేశ్వరం కింద కట్టిన రిజర్వాయర్లు ఇన్ని చేసినాం. మరి కానీ ఆ రోజు మీరు పోషించిన పాత్ర ఏంది? మీలాగా మేము చేస్తున్నామా? ఈరోజు ప్రజల దగ్గర పోయి మీరు భూములు లేకండి అని చెప్పినామా? ప్రజలను వినండి అంటున్నాం, వాళ్ళ బాధ వినండి, అర్థం చేసుకోండి, వాళ్ళ అనుమానాలు తీర్చండి అంటున్నాం. అది చేయకుండా మీలాగా ఆ రోజు ఏం జరిగింది? ఫార్మాసిటీ కాడికి ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మొన్న మహబూబ్నగర్ నుంచి పోటీ చేసినటువంటి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వంశీచంద్రెడ్డి గారు, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే, కోదండరెడ్డి గారు, ఇప్పుడు కమిషన్లో ఉండేటువంటి కోదండరెడ్డి గారు, రైతు కమిషన్లో కోదండరెడ్డి గారు పలుమార్లు ఫార్మాసిటీ గ్రామాలకు వెళ్ళి భూసేకరణ జరిగేటువంటి క్రమంలో గంటల తరబడి ఉపన్యాసాలు ఇచ్చినారు. మీరు ఇవ్వకండి అన్నారు. విషతుల్యం ఏమవుతుంది ఇదని చెప్పినారు. చుట్టుముట్టు మొత్తం బ్రతుకు తెరువు పోతుంది అని చెప్పినారు. పర్యావరణ హితం కాదని చెప్పినారు. 100 రకాలుగా మీరు దుష్ప్రచారం చేసినారు. మేము అట్లా చేస్తున్నామా? ఈరోజు ఎక్కడన్నా అటువంటి చర్యలకు మా పార్టీ పాల్పడ్డదా? మేమేదో అభివృద్ధికి ఆటంకం కల్పించేటువంటి వాళ్ళలాగా మీరు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారే. ఎక్కడ అభివృద్ధికి ఆటంకపరిచినాం? ఉన్నదాన్ని వాడుకోమంటే వాడుకోకుండా మీరు కొత్త సమస్యలు తీసుకొని వచ్చి ముందు చూపుతో వ్యవహరించమంటే వ్యవహరించకుండా ఇవాళ ఏదో చేసి ఇరికిస్తాం. ఏం చేసిండు నరేందర్ రెడ్డి? ఒక మాజీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గారి మీద ఓడిపోయిండు. ఆ నియోజకవర్గంలో ప్రతిపక్ష పాత్ర పోషించడా? ఆపదున్న ప్రజలు రారా మాజీ ఎమ్మెల్యే దగ్గరికి? కార్యకర్తల నాయకులు రారా? ఆపద వస్తే మాట్లాడారా? అక్టోబర్ నెల మొత్తం మొన్న ఘటన జరిగే వరకు ఆయనకు ఒక 60-70 కాల్స్ వస్తే 80 సార్లు మాట్లాడినని దుష్ప్రచారం చేస్తున్నారు మీడియాలో. ఒకరోజు మాట్లాడినా అండి? ఆపద ఉన్న కార్యకర్తలు మాకే రోజుకు 10 సార్లు ఫోన్ చేస్తారు. ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే ఒకటే కార్యకర్త 10 సార్లు చేస్తాడు. యాంగ్జైటీ అది. కార్యకర్తలకు ప్రజలకు ఉండేటువంటి యాంగ్జైటీ కొద్దీ పలుమార్లు చేస్తారు. ఫోన్ చేయడం కూడా నేరమా? తప్ప? మరి అదే మీకు ప్రామాణికమైతే అక్కడున్న కార్యకర్తలు ఎవరో నరేందర్ రెడ్డి గారికి ఇన్నిసార్లు చేసిండ్రు కాబట్టి, ఆ నరేందర్ రెడ్డి గారు కేటీఆర్ గారికి చేసిండ్రు కాబట్టి కేటీఆర్ కూడా పాత్ర ఉందని ఏదో చిలిపి చిన్నపిల్లల శాస్త్రాలు ఇలా చిల్డ్రన్స్ డే, పండిట్ నెహ్రూ యొక్క పుట్టినరోజు, బాలల దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా. మరి ఇక్కడ ఉండే అధికార యంత్రాంగం, ముఖ్యమంత్రి, ప్రభుత్వం కూడా పిల్లల చేష్టలాగా చేస్తా అంటేనంటే మీ పరువే పోతుంది. ఎంత ఉందా ఉండాలి అసలు? ఏమా కక్ష మనస్తత్వం? ఎందుకు ఆ తొందరపాటు? నరేందర్ రెడ్డికి ఫోన్లు వస్తే నరేందర్ రెడ్డి అక్యూజ్ అవుతాడా? నాకు అర్థం కాదు. మరి అదే ప్రామాణికమైతే నరేందర్ రెడ్డి గారి నుంచి వచ్చినటువంటి ఫోన్కు కేటీఆర్ గారి బాధ్యులైతే, కేటీఆర్ గారికి ఫోన్లు వచ్చినందుకే ఆయన కారణమైతే, మరి వెంబడే కేటీఆర్ గారు అదే రోజు స్థానిక జిల్లా వ్యవసాయ అధికారులకు మాట్లాడినరు.
అదే రోజు డీజీపీ గారు కూడా మాట్లాడింది. మరి వాళ్ళు కూడా ఇప్పుడు అక్యూజ్డ్ కావాలి మీ లెక్కన. కేటీఆర్ ఇంటర్ను డీజీపీకి చేసిండు, అగ్రికల్చర్ ఆఫీసర్ చేసిండు ఫోను. మరి ఆయన నుంచి పోయిన ఫోన్లో కూడా అదే అట్రాక్ట్ అవుతుంది కదా. ఏంది హేతుబద్ధత ఎక్కడుంది? చట్టబద్ధత ఎక్కడుంది? 9 మాసాలుగా రైతులకున్న అనుమానాలను తీర్చకుండా, అపోహలను తీర్చకుండా, వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేయకుండా అనేక గ్రామాల ప్రజలు, ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం, ఆ గ్రామాలలో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ కాంగ్రెస్కు బీజేపీకి మెజార్టీ వచ్చిందండి. మా పార్టీకి మెజార్టీ రాలే అక్కడ. ఆ రైతులందరూ అన్ని పార్టీల వాళ్ళు, ఇంకా మించి మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు, అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు అక్కడ. మరి వాళ్ళకి ఎందుకు ఆగ్రహం ఉంది? మీకు ఓటేసినటువంటి రైతులకు మీ మీద ఎందుకు ప్రేమ లేదు? ఇప్పుడు వాళ్ళంతా మీకే ఓటేసారు కదా. పోలింగ్ స్టేషన్ నంబర్లు తీసుకోండి. ఇప్పుడు కొడంగల్ నియోజకవర్గంలో ఆందోళన జరుగుతున్నటువంటి గ్రామాలలో గత ఎన్నికలలో వాళ్ళు ఏ పార్టీకి అండగా నిలిచినారో తీయండి, లెక్క తీయండి. మరి మీకు మద్దతు ఇచ్చి మిమ్మల్ని గెలిపించుకున్నటువంటి వాళ్ళు మీ నుంచి సంక్షేమాన్ని, మేలును ఆశిస్తారు తప్పిస్తే కీడును ఆశించారు కదా. వాళ్ళ దృష్టిలో అది కీడు కాదు, మంచి అని మీరు నచ్చజెప్పే ప్రయత్నం చేయండి. ప్రభుత్వ యంత్రాంగం ఉంది మీకు. ఓ గ్రామానికి పోయినటువంటి అధికారులకు, ప్రజల దృష్టిలో ప్రజలకు, జనసామాన్య చదువురాని జనము, పైగా గిరిజనులు ఉన్నారు, వాళ్ళు పాపం వాళ్ళకి ఆందోళన ఉంది, బాధ ఉంది. వచ్చినప్పుడు ఈయన కలెక్టరు, ఈయన ఎంఆర్ఓ, ఈయన ఆర్డీఓ, ఈయన విలేజ్ అసిస్టెంట్ పేర్లు మెడగట్టుకొని ఉంటారా అండి వాళ్ళు గుర్తుపట్టికే? ఇంకో పక్క కలెక్టర్ గారే ఫస్ట్ స్టేట్మెంట్ అండ్ అర్లీ స్టేట్మెంట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఈస్ నా మీద దాడి జరగలేదు. ఇది మీడియాలో వచ్చింది. నేను ఎంఫాటిక్గా చెప్తున్నా, ఒక్క నుంచి చెప్తున్నా, సాక్షాత్తు కలెక్టర్ గారు చెప్పినటువంటి మాట, ఫస్ట్ స్టేట్మెంట్ ఆఫ్ ది కలెక్టర్, నా మీద ఎటువంటి దాడి జరగలేదు. రికార్డ్ అయ్యింది అది. ఇప్పుడు ఆయన కంప్లైంట్ కూడా కాదు, డిఎస్పీ ఇచ్చిన కంప్లైంట్ మీద కేసు పెడతారు. ఈ క్షణానికి ఆయన విట్నెస్ కూడా కాదు. రేపు చేస్తారేమో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత, తెలియదు, పాయింట్ ఇస్తున్నాం కాబట్టి ఆ గ్రామాల రైతులందరూ అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, ఆందోళన ఉంది వాళ్లకు. ఈ ఆందోళనను చల్లబుచ్చేటువంటి చర్యలు, సాంత్వనపరిచేటువంటి చర్యలు చేయకుండా మీ వైఫల్యం మూలంగా, మీ నిర్వాకం మూలంగా రాష్ట్ర స్థాయిలోనే కాదు దేశ స్థాయిలో మీ పరువు పోయిందనేటువంటి ఒక భావన గురై, అవమాన భారానికి గురై ఇలా మీరు దాన్ని రైతుల మీద కక్ష కట్టి వాళ్ళని జైలుకు పంపించి మేము పగదా సాధిస్తామంటేనంటే ఇది ప్రభుత్వం వివరించే పని కాదు. ఇది ఒకవేళ నిజంగా కూడా మీ అంతర్గత విచారణలో, బహిరంగ విచారణలో ఎక్కడైనా నిజంగా ప్రజల నుంచి ఏదైనా తొందరపాటు జరిగి ఉంటే కూడా, ఒకవేళ జరిగి ఉంటే మీ లెక్క ప్రకారంగా ప్రభుత్వం పెద్ద మనసు చేసుకోవాలి. ఇది పద్ధతి కాదు, ప్రభుత్వం మీకోసం ఉంది, ఇది మీ ప్రభుత్వం, మీకు ఏం కావాలో చెప్పండి చేస్తాం అనాలి తప్ప కక్ష కట్టి ఏం బ్రిటిష్ వాళ్ళ ప్రభుత్వం అనండి నాకు అర్థం కాదు. ఎందుకంటే నైజాం రూలా, చక్రవర్తుల రూలా, గలం ఎత్తితే మేము జైలుకు పంపిస్తాం, కాల్ చేస్తాం, చంపేస్తాం. పైగా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. ఘటన జరిగితే దాన్ని ఇన్వెస్టిగేట్ చేసే ఏజెన్సీ ఉంటుంది. ముఖ్యమంత్రి స్వయంగా దీంట్లో పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పాత్ర తేలడానికే మేము విచారణ చేస్తాం అంటే లీడ్ మీరే ఇస్తారా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి? మీ కోరిక ప్రకారంగానే రేపు పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయాలా? మీరు అభిలషించినట్లే రేపు పరిణామాలు జరగాలనా? ఇవన్నీ దేన్ని తెలియజేస్తున్నాయి? మీకు మేము మళ్ళీ నొక్కి చెప్తా ఉన్నాం, ఇది సాక్షాత్తు స్థానిక శాసనసభ్యుడిగా ఎన్నికై ముఖ్యమంత్రిగా ఉండేటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క 2 వ్యూహాత్మక తప్పిదాలు. ఒకటి, ఉన్న ఫార్మాసిటీని వదులుకొని కొత్తది పోయి మొదలుపెట్టేటువంటి ప్రయత్నము. 2, కొత్తది మొదలుపెట్టేటప్పుడు ఆ ప్రాంత ప్రజల్ని ఒప్పించకపోవడము. ఎన్నడు పోయినరండి ఈయన? ముఖ్యమంత్రి అయితే ఒక శాసనంలాగా ఇక్కడ మాట మాట్లాడితే ప్రజలు అక్కడ ఉండేటువంటి వాళ్ళంతా లైనప్ అయ్యి ఇక మొత్తం ఇక ఏం చెప్తే అది వినాలనా? వింటారా అట్లా? మీరు చూస్తున్నారు కదా టీవీలలో వీడియోలు కూడా వచ్చినాయి. సాక్షాత్తు వీళ్ళన్నా ఎట్ల భూములు ఏరో చూస్తాం, ఇక ఆ భాష నేను మాట్లాడి రిపీట్ చేస్తే సంస్కారం కాదు. ప్రజలను ఎవరైతే రైతులు ఆందోళన చేస్తున్నారో ఆ రైతుల పట్ల మాట్లాడిన మాటలు, వాడినటువంటి భాష అట్లా మాట్లాడతారా? అట్లా రెచ్చగొడతారా? ఇవన్నీ నిజం చెప్పాలంటే ఇవన్నీ చేసినా మీరు శిక్షార్హులు, మీరు కారకులు. వీటన్నిటికీ ఈ సమస్య పెరగడానికి మీరు కారకులు. నరేంద్ర రెడ్డి గారు పోయి ఏ గ్రామంలోనన్నా మీటింగులు పెట్టి ఉపన్యాసం పెట్టి ప్రజలకు రెచ్చగొట్టిండా? ఇప్పటిదాకా వచ్చిన ప్రజలకు సాంత్వన పలికాయా? మీరు మీ ప్రొటెస్ట్ను ప్రజాస్వామ్యబద్ధంగా తెలియజేయండి ప్రభుత్వానికి.
ప్రజాస్వామ్యంలో ఇది నిరంతరం ఉండేదే. ప్రజలు తమకు నచ్చని విషయంలో కానీ తమకు ఇష్టం కాని విషయంలో కానీ ప్రొటెస్ట్ చేసినప్పుడు రాజకీయ పక్షాలు కానీ ప్రజాస్వామ్యవాదులు కానీ ప్రజల పక్షాన తమ గళం వినిపిస్తారు. డెమోక్రసీలో అందుకే ఆ సేయింగ్ ఉంది, అపోజిషన్ హ్యాస్ ఆల్వేస్ గాట్ ఏ సే వైల్ రూలింగ్ పార్టీ హ్యాస్ ఆల్వేస్ గాట్ ఏ వే టు డూ ద థింగ్స్. ఒకరికి నిరంతరం మాట్లాడే స్వేచ్ఛ ఉంది, అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ ఉంది. అయినా సరే ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కాబట్టి మెజారిటీ మీద ఉంటాయి కాబట్టి ఎవరైనా చెప్పినా అంతిమంగా వాళ్ళు చేయదలుచుకున్న కార్యాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా చేయాలి. మాకు అధికారం ఉంది కాబట్టి మేము చేయదలుచుకున్నాం కాబట్టి మీ మీద నడుచుకుంటూ పోయి చేస్తాం, మిమ్మల్ని కాల్చుకుంటూ పోయి చేస్తాం, మిమ్మల్ని కొట్టుకుంటూ పోయి చేస్తాం, జైలుకు పంపిస్తాం, మేము చూస్తాం. ఈ దౌర్జన్యంతోనే జరగదు కదా పని. రాచరికంలోనే జరగలేదు. ఇట్లా ఒప్పించి చేయాలి. మేమందరం కూడా ప్రాజెక్టులు కట్టినప్పుడు మేమందరం కూడా ఇక్కడ ఉండేటువంటి మాజీ మంత్రివర్యులందరూ కూడా మా శాసనసభ్యుల సహకారం తీసుకొని స్థానిక ప్రజల సహకారం తీసుకొని ఒక్క రిజర్వాయర్ కట్టేటువంటి చోటికి ఒక్కొక్కరం 60-70 సార్లు విజిట్ చేసి ప్రజలకు అవసరమైన కాడ దండాలు పెట్టిన మొంగి, అయ్యా ఇది మీ భవిష్యత్తు కోసం అర్థం చేసుకోండి అని. అంత ఓపికగా అంత సంయమనంగా ప్రజలను ఒప్పిస్తేనే మేము ఇలా అత్యంత భారీ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసినాం. మీకు ఆ ఓపిక ఉండాలి కదా, ఆ ప్రయత్నం చేయాలి కదా. మీలాగా మేము అడ్డం పడలేదే, 190 కేసులు వేయలేదే పాలమూరు రంగారెడ్డి మీద, కాళేశ్వరం మీద. మీలాగా భూసేకరణ జరిగే ప్రతి చోటుకు పోయి రైతులను రెచ్చగొట్టి ఆ రోజులల్లా మేము 5-6 లక్షలు ఇచ్చేటువంటి రోజులల్లా 20 లక్షలు అడగండి, 30 లక్షలు అడగండి అని రెచ్చగొట్టలేదు కదా. ఎక్కడ రెచ్చగొట్టినామా? ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వం ప్రజలది, ప్రజల కోసం పనిచేయాలని అభిలషిస్తాం. కానీ మీరు చేసే పని ప్రజల కోసం కాదు, అది ప్రజల యొక్క అనుమానము. మేము అంటలేము ఈ మాట. ఆడపోతే జనం చెప్తుండ్రు, చుట్టుముట్టోళ్ళు వచ్చి ఎవరో భూములు కొంటున్నారు, ఏదో ఫార్మసిటీ వస్తుందట, ఫార్మాస్యూటికల్ కంపెనీలు వస్తాయట, భూములు కొంటున్నారు. కొనేటోళ్ళు ఓనంగా సర్కారు తీసుకోగా మాకేం మిగులుతుంది, పైసలు ఇస్తే మేము ఏడపోయి బతుకుతాం. ప్రజల యొక్క ఆవేదన ఇది. దానికి జవాబుగా మీ చర్యలు ఉండాలి తప్పిస్తే ఈడ దొరుకుతారో వీడిని పెడదామా, వాడిని పెడదామా, ఈయనని పెడదామా, ఆయనని పెడదామా. పీసీసీ ప్రెసిడెంట్ కూడా మాట్లాడండి. డీజీపీ అండి మీరు, నాకు అర్థం కాదు. కేటీఆర్కు శిక్ష తప్పదట్లు. కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్లో ఉండేటువంటి టాప్ టు బాటం ఉండేటువంటి లీడర్షిప్ మీద కూడా ఎన్ని వేల కేసులైనా పెట్టుకోండి, ఎవడు భయపడాడు కేసుల కోసం. వీ ఆనర్ ద లా, వీ ఆనర్ ది రూల్ ఆఫ్ లా, బట్ వీ కండెమ్ ది అబ్యూజ్ ఆఫ్ లా. We condemn the abuse of law. Abuse of law that is carried out by the state is always condemnable. We condemn it. రాజ్యము తన ఇష్టారీతిగా చట్టాన్ని అక్రమంగా వాడుకుంటామంటే తప్పకుండా ఖండిస్తూనే ఉంటాం. చట్టబద్ధమైనటువంటి న్యాయాన్ని మేము అన్ని సందర్భాల్లో కూడా గౌరవిస్తూనే ఉంటాం. ఇక చట్టం ఏదో మీరు అధికారంలో ఉంటే మీకు మాత్రమే అది పనికొస్తుంది అన్నట్లు, మిగతా వాళ్ళకి ఆ చట్టం పనికిరాదన్నట్లు నిన్న సుప్రీంకోర్టు తీర్పు రాలే. మా ఇష్టం ఉన్నట్లు చేస్తామంటే నడవదని సుప్రీంకోర్టు చెప్పలే. ప్రతి దానికి ఒక కాలపరీక్ష ఉంటుంది. అక్యూజ్డ్ పర్సన్స్ యొక్క ప్రజెన్స్ని వారెంట్ చేయడం కోసం, సీక్ చేయడం కోసం వాళ్ళ ఆస్తుల్ని ధ్వంసం చేసేది రాష్ట్ర ప్రభుత్వాలు ఒక సిద్ధాంతంగా పెట్టుకొని పనిచేసినాయి. ఈ చట్ట వ్యతిరేకం అని చెప్పి సుప్రీంకోర్టు నిన్న చెప్పింది. ఇక మీ చర్యలు కూడా ఒకదాని మీద ఒకటి పైతా ఉన్నాయి. 100% దే ఆర్ ఆల్ క్వశ్చనబుల్. ఇవన్నీ కూడా చట్టబద్ధంగానే కొట్లాడతాం మేము. ఇవాళ ఈ ప్రజల యొక్క స్పాంటేనియస్, దేర్ ఇస్ నో కాన్స్పిరసీ. మీరు దాన్ని కాన్స్పిరసీగా ట్రీట్ చేసి ఏదో చేయబోతానంటే అదేం నిలవదు. అనవసరమైనటువంటి చర్యలకు పాల్పడి అనవసరమైన ప్రతిష్టకు పోయి భంగపడకుండా ఇప్పటికైనా మించింది లేదు. బీజేపీ నుంచి స్థానిక ఎంపీ గారు మాట్లాడినారు, ప్రజల్ని ఒప్పించి చేయాలి తప్ప ఇట్లా చేయకండి అని. సిపిఎం పార్టీ నుంచి తమ్మినేని గారు మాట్లాడినట్లు పత్రికలలో వచ్చింది. ఇతర పక్షాలు కూడా స్పందించేటోళ్ళు స్పందిస్తూనే ఉన్నారు. మీరు ప్రజాభిప్రాయాన్ని ప్రాతిపదికగా తీసుకొని పనిచేయండి. ఒక ఘటన జరిగితే కక్షభూని వాళ్ళ మీద మేము ఏదో చేస్తామన్న పంతానికి పోకండి. ఇది 2 గ్రూపుల మధ్యనో, 2 వ్యక్తుల మధ్యనో, లేకుంటే 2 ఫ్యాక్షన్ల మధ్యనో జరిగేటువంటి పోటాపోటీ యుద్ధం కాదు ఇది. రాజ్యపాలన. తప్పకుండా గత ప్రభుత్వాల కాలంలో కూడా ప్రభుత్వాలు పంతానికి పోయి ఏం చేసినాయో ఏమి వాళ్ళు అనుభవించినో మనం చూసినాం గతంలో. విద్యుత్ ఛార్జీలు పెంచొద్దు అని చెప్పి మొరబెట్టుకోనికే రైతులు ఆందోళన చేసి రోడ్ల మీదకి వస్తే కాల్చి చంపినారు. ఏమైంది? ఫలితం అనుభవించారు కదా దానికి. ఖమ్మం జిల్లాలో కూడా కాల్పులు జరిగినాయి. ఏమైంది? ఫలితం అనుభవించారు కదా.
ఇలా కొడంగల్లో కూడా రైతుల మీద, వికారాబాద్ జిల్లాలో కూడా రైతుల మీద పెట్టినటువంటి కేసులు, అది ఒక రైతు, కొద్దిమంది రైతులు, ఒక గ్రామం రైతులు, 2 గ్రామాల రైతుల ఇష్యూ కాదు. తెలంగాణ రైతుల హృదయాల మీద ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ కొడతా ఉంది, కాల్తోదంతా ఉన్నది. దట్ ఇస్ వాట్ వీఆర్ అపోజింగ్. ఈ నిరంకుశత్వాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. నేను ఇంతకుముందు చెప్పినట్లే, ఒకవేళ అక్కడ ఏదైనా జరిగి ఉంటే పెద్ద మనసు చేసుకొని మీరు కౌన్సిలింగ్ చేయండి. అటువంటి పరిస్థితి ఇంకెక్కడైనా ల్యాండ్ ఎక్విజిషన్ జరిగే చోట రాకుండా ముందస్తు చర్యలు తీసుకోండి. మేము సిద్ధంగా ఉన్నాం. ఒక అపోజిషన్ పార్టీగా ప్రజల పక్షాన వాయిస్ వినిపిస్తాం. వాళ్ళ వాయిస్ వినండి. ప్రజలు కన్విన్స్ అవుతానంటే మేమెందుకు కన్విన్స్ కావండి? మేము కూడా కన్విన్స్ అవుతాం, ప్రజలు కన్విన్స్ అయితే. కానీ కన్విన్స్ చేసే బాధ్యత ఎవరిది? మీది కాదా? మేము శాసనం చేస్తాం, మీరు పడి ఉండాల్సిందే, మీరు వినాల్సిందే. ఈ ధోరణి ఎక్కడిది? ఎందుకు ఈ ధోరణి? ఎందుకు ఈ పట్టుదల? అంతిమంగా ప్రజలు కదా. మీరు చేసేది ప్రజల కోసమే అయినప్పుడు, విశాల ప్రయోజనాలు దానివల్ల ఉన్నాయన్నప్పుడు 4 రోజులు ఓపిక బట్టి ప్రజల్ని ఒప్పించేటువంటి దానికి ఎందుకు మీరు పూనుకుంటలేరు? ఎందుకు ఈ దుందుడుకు చర్యలు? ఎందుకు ఈ కక్ష సాధింపు చర్యలు? ఎందుకు ఈ పంతాలు? కాబట్టి మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, అదేవిధంగా డిమాండ్ కూడా చేస్తున్నాం. కేసు విత్డ్రా చేసుకోవాలి, కేసెస్ విత్డ్రా చేసుకోవాలి. అనవసరమైన పంతాలకు పోవద్దు. విత్డ్రా చేసుకోవాలంటే మేము ఏదో భయపడుతున్నామని కాదు. మీరు ఎన్ని పెట్టినా పెట్టండి, కానీ రైతుల పక్షాన మాట్లాడడం మా ధర్మం. రైతుల ఆత్మగౌరవాన్ని పెంచింది, రైతుల యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచింది మా పార్టీ ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ నాయకత్వాన. ఇలా మీరు రైతులకు సంఖ్యలేసి జైళ్ళకి తీసుకొని పోతుంటేనంటే మేము చూస్తూ ఊరుకోం. రైతుల పక్షాన మేము కూడా అవసరమైతే రేపు మూకుమ్మడి జైలు భరోలకు కూడా తెలంగాణ రైతాంగం సిద్ధమవుతుంది. దానికి అవకాశం ఇవ్వకుండా విజ్ఞతతో ప్రదర్శించేటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. చెప్తాను ఆయన. అందరికీ నమస్కారం. గత కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తీరు, ఆయన ప్రవర్తన, ఆయన మాటలు ఇవన్నీ కూడా గమనిస్తూ ఉంటే అస్సలు విషయం ఏంటంటే, ఆయన ఎన్నికల టైంలో 6 గ్యారెంటీలని 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి నమ్మించి ఓట్లు తెచ్చుకొని గెలిచినాడు. మొదలు నేను ఇచ్చిన 6 గ్యారెంటీలు కొన్ని డిసెంబర్ 9 నాడే అమలు చేస్తా అన్నాడు, తర్వాత 100 రోజులకు అమలు చేస్తా అన్నాడు, తర్వాత దసరా అన్నాడు. ఇప్పుడు 100 రోజులు పోయింది, 200 పోయింది, 300 రోజులు పోయినాయి, 360 రోజుల దగ్గరకు వస్తూ ఉన్నాయి. ఆయన ఇచ్చిన రుణమాఫీ అమలు కాలేదు. ఆయన ఇచ్చిన రైతు భరోసా ఇవ్వకపోగా ఉన్న రైతు బంధుని ఎగ్గొట్టిండు. 500 వడ్ల బోనస్ అది అమలైతలేదు, దాన్ని ఎగ్గొట్టిండు, కిరికిరి పెట్టిండు, సన్నము దొడ్డు అని. 2000 4000 చేస్తే తప్పించాను అన్నాడు, అది లేదు. 2500 ప్రతి మహిళకి ఇస్తా అన్నాడు, అది లేదు. విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు అన్నాడు, అది లేదు. ఇట్లా ఏది కూడా వాళ్ళు చెప్పిన హామీలు, ముఖ్యమైన హామీలు ఏది కూడా అమలు చేయని పరిస్థితి ఉన్నది. దీన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా నాయకులు, ముఖ్యంగా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఇట్లందరూ కూడా రోజు నిలదీస్తూ ఉన్నారు ప్రభుత్వాన్ని. ఆ హామీలు అమలు చేయక ప్రజల నుంచి వచ్చే నిరసనలు, ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి నిలదీతలు, ఇవన్నిటిని తట్టుకోలేక డైవర్షన్ పాలిటిక్స్ చేయాలంటే ఏం చేయాలి? అడుగుతున్న వాళ్ళని గొంతు నొక్కేయాలి, అరెస్టులు చేయాలి, జైళ్ళల్లో పెట్టాలి. ఈ పద్ధతి ఆయన ఎంచుకున్నట్టు కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే మా పట్నం నరేందర్ రెడ్డి గారు అరెస్ట్ అదే కోవలోకి చెందింది. అక్కడ ఆయన సొంత నియోజకవర్గంలో కొడంగల్లో ఫార్మా ఇండస్ట్రీ ఆయన అల్లుడు కోసం, ఎవరి కోసం కాదు, మళ్ళా ముఖ్యమంత్రి గారు అల్లుడు కోసం ఫార్మా ఇండస్ట్రీ పెట్టాలని పాపం గిరిజనుల యొక్క భూములు గుంజుకునే ప్రయత్నం చేసే క్రమంలో భూమి కోల్పోతున్న రైతులు,
వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. అట్లనే అక్కడ మాజీ శాసనసభ్యుడిగా ఉన్న నరేందర్ రెడ్డి గారు, ఎందుకంటే రైతుల పక్షాన కొట్లాడాల్సిన బాధ్యత ప్రతిపక్షాలదే కాబట్టి వారి పక్షాన పోరాడిండు. దీనికోసం అటు రైతుల మీద కక్ష పెట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేయించిండు, 16 మందిని చేయించి రాత్రంతా కొట్టి ఇవాళ జైలు వేసారు. అట్లనే నరేందర్ రెడ్డి గారు ఈయన అడుగుతున్నాడు కదా రోజు అని చెప్పి ఈయనను అరెస్ట్ చేసినారు. దానికి కుట్రవన్నీరు అని ఒకటి పెట్టినారు. ఇక్కడ సురేష్ అనే వ్యక్తి ఒక టీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఉన్నాడు, ఆయనను పెట్టుకొని నరేందర్ రెడ్డి కుట్రబండిండు అని ఫోన్లు చేసి కుట్రబండిండు అని. నేను మీడియా పక్షాన తెలియజేస్తా ఉన్నా, మాకున్న సమాచారం ప్రకారం 12వ తారీఖు నాడు ఈ ఇన్సిడెంట్ జరిగింది. రైతులు అధికారుల మీద కోపంకి వచ్చారు. 12వ తారీఖు నాడు మా నరేందర్ రెడ్డికి ఆ సురేష్కు అసలు ఫోన్ల సంభాషణలే జరగలేదు, ఒక్క కాల్ కూడా లేదు. 11వ తారీఖు నాడు ఒక్క కాల్ ఉంది. అయితే వాళ్ళు కాల్ లిస్ట్ చూస్తే అవి బయట పడలే. అరే ఫోన్లే చేయలేదు కదా, 12వ తారీఖు నాడు ఇన్సిడెంట్ జరిగిన రోజు ఫోన్ లేదు, అంతకన్నా ఒకరోజు మూలు కుట్రవన్నారంటే ఒకటేసారి మాట్లాడినారు. కాబట్టి ఏం చేసినారు, 3 నెలల కాల్ లిస్ట్ పెట్టినారు. ఇప్పుడు ఆ రిమాండ్ రిపోర్ట్లో, పోలీస్ రిపోర్ట్లో 3 నెలల్లో ఇన్నిసార్లు మాట్లాడినరు అన్నది మాట మాట్లాడుతున్నారు. అంటే దీన్ని కుట్రగా చూపించే ప్రయత్నం. మా పార్టీ నాయకుడితో మాజీ శాసనసభ్యుడు, మండల పార్టీ ముఖ్య నాయకుడు ఆయన, మాజీ శాసనసభ్యుడు రోజుకోసారి మాట్లాడతాడు, 3 నెలల్లో 100 సార్లు మాట్లాడతాడు. దాంట్లో తప్పేముంది? అదేదో కుట్రబడినరు అని ఒక కోణంలో పెట్టి ఇవాళ ఆయన అరెస్ట్ చేసినారు. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. దీంట్లో కుట్ర లేదు, పాడు లేదు. ఎవడు భూమి గుంజుకున్న ఆయన కోపం వస్తుంది. ఇవాళ ఇప్పుడు పత్రికా మిత్రులు ఉన్నారు, మీ భూమిలు కూడా గవర్నమెంట్ తీసుకుంటా అంటే మీకు కూడా కోపం వస్తుంది. లేదు మంచిగా మాట్లాడి ఒప్పించి తీసుకుంటే ఓకే, ఒప్పేయకుండా బలవంతంగా గుంజుకుంటాం. ఆయన అన్న, ముఖ్యమంత్రి గారు అన్న ఎట్లు ఇయ్యర్రా మీ సంగతి చూస్తాం, లాక్కుంటాం, బిక్కుంటాం అని మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తుంది. ముఖ్యమంత్రి మీద ఉన్న కోపం పాపం అధికారుల మీద చూపించారు. కాబట్టి దీంట్లో ఎవ్వరి కుట్ర లేదు. ఇక దీంట్లో ఏంది, ఆయనకు రేవంత్ రెడ్డికి ఒక ఫోబియా పట్టుకున్నది. అది మెంటల్లీ డిసైడ్ అయిపోయింది. ఆయన ఎట్లనే కేటీఆర్ని అరెస్ట్ చేయాలి అని చెప్పి మొన్నేమో కార్ రేస్ లేదో అన్నాడు. ఆ కార్ రేస్లో ఏముంది, ఏమీ లేదని అధికారులు చెప్పారు. ఏముంది కార్ రేస్లో, ఆ బాధ్యత కేటీఆరే అన్నాడు. అవునండి 55 కోట్లు మేము ఒక కంపెనీకి ఇచ్చినాము, రెండోసారి కార్ రేసులు ఆర్గనైజ్ చేస్తా అంటే మీ ప్రభుత్వం వచ్చినాక మాకొద్దు కార్ రేసులు అన్నారు, పోయినాయో డబ్బులు, మీరు పెడితే ఆ డబ్బులన్నీ ఉపయోగపడేదని ఓపెన్గా చెప్పినాడు కేసీఆర్. దాంట్లో బహిరంగంగానే చెప్పినాడు. దాంట్లో ఏమీ లేదని మళ్ళీ ఇదేదో దొరికింది కదా దీంట్లో ఇరికిద్దామని చెప్పి కేటీఆర్ అట పట్నం మహేందర్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడిండట. 100% మాట్లాడతాడు కేటీఆర్. ఎందుకు మాట్లాడు పట్నం మహేందర్ రెడ్డి గారికి, పట్నం నరేందర్ రెడ్డి గారితో? ఆయన మా నాయకుడు, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఒకసారి కాకపోతే 10 సార్లు మాట్లాడతాడు. ఎస్ అన్న, రైతులు ఇట్లా ప్రాబ్లం ఉంది, భూములు గుంజుకుంటున్నారు, రైతులు ఆందోళన చెందుతున్నారు అంటే మా కేటీఆర్ చెప్తాడు నరేందర్ రెడ్డి గారికి, ఎస్ నువ్వు రైతుల పక్షాన నుండి పోరాడు నరేందర్ అని చెప్తాడు. దాంట్లో కుట్ర ఏమున్నది? బహిరంగంగానే వాళ్ళే వచ్చి కేటీఆర్ గారిని వచ్చి కలిసినారు తెలంగాణ భవన్లో, రైతులు వచ్చి బహిరంగంగానే కలిసినారు. దాంట్లో కుట్ర ఏముంది? ఏదో ఒకటి చేసి అరెస్ట్ చేయాలి. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులందరిని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి జైళ్ళలో పెడితే అడిగేటోడు ఉన్నాడు అనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారు మీరు ఒకటి గుర్తుంచుకోండి, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు కేసీఆర్ గారు తీర్చిదిద్దినటువంటి ఉద్యమ సింహాలు. మీరు నన్ను అరెస్ట్ చేసి అనుకోరి బాల్కొండలో ఎవడు అడిగేటోడు ఉండడు అనుకుంటారేమో, ఇంకో 100 మంది కేసీఆర్లు పుడతారు బాల్కొండల, నీ ప్రభుత్వాన్ని నిలదీయటానికి, నువ్వు ఇచ్చిన హామీలు ఎగవేస్తున్నందుకు నిన్ను నిలదీయటానికి. అంతేగాని అందరినీ జైల్లో వేస్తే అయిపోద్ది అనుకుంటున్నామేమో. ప్రతి ఊరికి ఒక కేసీఆర్ పుడతాడు. మీరు ఎంత నిర్బంధించినా, మమ్మల్ని ఎంత గొంతు నొక్కేయాలని ప్రయత్నం చేసినా నీ వైఫల్యాలను మేము ఎత్తి చూపుతూనే ఉంటాం. మీ హామీలు అమలు చేసేదానికి మీ వెంట పడుతూనే ఉంటాం. నువ్వు ఇది కుట్రా పిట్రా ఏదో పెట్టి ఏదో కేసులు పెట్టి జైలు వేస్తామని అంటే భయపడ్డాడు ఎవరు లేడు ఇక్కడ. అయినా అవినీతి పార్టీ మీది. పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు అంటున్నారు కేటీఆర్ మొదటి ముద్దాయట. అప్పుడే కేటీఆర్ మొదటి ముద్దాయ అని పిసిసి ప్రెసిడెంట్ ఎట్లా చెప్తాడు? అంటే మొదలే పోలీసు వాళ్ళకి చెప్తున్నారన్నట మీరు. ఆ బాధ్యతతోటే మాట్లాడుతున్నాడు ఆయన పిసిసి ప్రెసిడెంట్. ఎందుకు కేటీఆర్ మొదటి ముద్దాయ అవుతాడు? ప్రత్యక్షంగా కేటీఆర్ ఉన్నాడా, నరేందర్ రెడ్డి ఉన్నాడా? ఎట్లయితారు? అంటే మొదలే నువ్వు చెప్పేసి లీడ్ ఇస్తున్నావు ఈ గవర్నమెంట్కి.
అసలు కాంగ్రెస్ పార్టీయే అవినీతి. సాక్షాత్తు మీ మాజీ ప్రధాని, మీ పార్టీ నాయకుడు రాజీవ్ గాంధీ ఇరుక్కున్నది బోఫర్స్ కేసులో, పదవి ఊడగొట్టుకున్నాడు బోఫర్స్ కేసుతోటి. మీరు ఇరుక్కున్నారు. మీ మొత్తం కాంగ్రెస్ పార్టీ పైనుంచి కింది దానికి సోనియా గాంధీ ఇండియన్ హెరాల్డ్ కేసులో మీ అగ్రనాయకులే అవినీతిలో ఇరుక్కపోయి ప్రజలతోటి చీకొట్టించుకొని ఓడిపోయిన సంగతి మీది, ఓడిపోయిన చరిత్ర మీది. మా కేటీఆర్ అటువంటి వాడు కాదు. కాబట్టి మీరు ఎంత నిర్బంధం చేసి మా గొంతు నొక్కాలని ప్రయత్నం చేసినా, ఎన్ని కుట్రలు చేసి మమ్మల్ని అందరినీ జైలు చేయాలని మీరు ప్రయత్నం చేసినా మేము ఆగేది లేదు, భయపడేది లేదు, వెనుకపోయేది లేదు. 100 మంది కేసీఆర్లు పుట్టి నీ అవినీతిని, నీ చేతగాని తనాన్ని, నీ ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగడుతూనే ఉంటామని చెప్పి మరొకసారి రేవంత్ రెడ్డికి నేను హెచ్చరిస్తూ ఉన్నాను. అందరికీ నమస్కారం. నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో, మా మాజీ శాసనసభ్యులు పట్నం నరేందర్ రెడ్డి గారిని అమానుషంగా అరెస్ట్ చేయడం ఏదైతే ఉందో, దీన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూనే, వెనకడ పెద్దలందరూ ఆడలేక మధ్యలో ఓడట, మీకు చేతగాక రైతుల సమస్యను సానుకూలంగా వాళ్ళతో మాట్లాడి పరిష్కరించి, మరి మీరు అనుకున్నటువంటిది ఏదైతే ఫార్మా సిటీ నిర్మాణం చేయాలనుకుంటున్నారో దానికి అన్ని విధాల ప్రజల సంసిద్ధతో చేసినట్టయితే ఇటువంటి సంఘటనలు ఎక్కడ కూడా జరగవు. ఇంతకుముందే మా నాయకులు చెప్పినట్టుగా కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు అనేక ప్రాజెక్టుల నిర్మాణం సందర్భంలో వేలాది ఎకరాల ల్యాండ్ ఎక్విజిషన్ జరిగినప్పుడు ఒక్క సంఘటన అయినా ఇట్లాంటిది జరిగిందా? 2013 ల్యాండ్ ఎక్విజిషన్ చట్టం ప్రకారం నిజంగా కూడా అందులో రైతులకు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వమే, ముఖ్యమంత్రి గారే, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారే మెప్పించి ఒప్పించి అనేక ప్రాజెక్టులు నిర్మాణం చేసినటువంటి విషయాలన్నీ కూడా ముందరనే కనబడతా ఉన్నాయి. అయినా మరి దాన్ని గమనించకుండా, ఒక ప్రభుత్వ వైఫల్యాన్ని గుర్తించకుండా మూర్ఖంగా బీఆర్ఎస్ పార్టీ పైన నెపం పెట్టడం అనేటువంటిది ఇది ఎంతవరకు సమంజసమో ఒక్కసారి సమాజం అంతా గమనిస్తుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలియక కాదు, దీన్ని ఈ అపవాదుని ఏ విధంగా మరి బీఆర్ఎస్ పార్టీ మీద రుద్దాలనే ఒక దుర్మార్గమైన ప్రయత్నం జరుగుతుంది. అంతేకాదు, అసలు ఈ దాడి ఎవరి మీద జరిగినట్టు? స్వయంగా ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నానికి వ్యతిరేకంగా రైతులు కడుపు మండి, ఎక్కడన్నా ఇప్పటి వరకు మనకి హిస్టరీలో మరి ఒక కలెక్టర్ మీద దాడి జరిగిన సంఘటన ఉన్నదా? కలెక్టర్ మీద జరిగిన దాడి కాదు ఇది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన జరిగిన దాడిగా భావించాల్సినటువంటి అవసరం ఉన్నది. అది గుర్తించకుండా, వాళ్ళ సమస్యకు పరిష్కారం చెప్పకుండా, అసలు ఇంతకుముందే మా నిరంజన్ రెడ్డి గారు చెప్పినట్టు మీ ప్రయత్నం ఏం జరిగింది? అదే ముఖ్యమంత్రిగా నీ సొంత నియోజకవర్గంలో ఎన్నిసార్లు ప్రయత్నం చేసినావు? నీకు పోవడానికి వీలు కాకపోతే నీ ముఖ్యమంత్రి కార్యాలయానికి రైతులను ఎన్నిసార్లు పిలిపించుకున్నావు? ఎన్నిసార్లు చర్చలు చేసినావు? ఇంకా ఇప్పటికి కూడా అదే మూర్ఖమైన మాటలు మాట్లాడుకుంటూ ఖచ్చితంగా మేము ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులపైన కఠినమైన చర్యలు తీసుకుంటాం, బాధ్యులమైన తీసుకోండి, కానీ అబద్ధాలు చెప్పి కాదు. దీంట్లో కేటీఆర్కి ఏం సంబంధం? నరేందర్ రెడ్డికి ఏం సంబంధం? అక్కడ ప్రజలకు సంబంధించినటువంటి సమస్య వచ్చినప్పుడు స్పందించడం అనేటువంటిది ప్రజాస్వామ్య పద్ధతులలో అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకునిగా వారి బాధ్యత. ఫోన్లు మాట్లాడుకున్నారని ఇవన్నీ కూడా ఒక కట్టు కథలు. తర్వాత మాజీ శాసనసభ్యులు పట్నం నరేందర్ రెడ్డి గారు అరెస్ట్ చేసే పద్ధతి ఇదేనా?
మీరు రమ్మంటే పోలీస్ స్టేషన్కి రారా? మామూలు కానిస్టేబుల్ స్థాయి వాళ్ళు వచ్చి గురగుర గుంజుకపోతారా? ఇది ప్రజాస్వామ్యమా? గతంలో 10 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ జరిగింది. ఇట్లనే జరిగిందా? ఇక్కడ అరెస్టులు జరిగినాయా? ఇలాంటి పద్ధతి జరిగిందా? అసలు ఏం పద్ధతి ఇది? ఇదొక ప్రభుత్వమా? ఇదొక నిర్వహణనా? అదేవిధంగా పెద్దలు మంత్రివాళ్ళు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక ఎపిసోడ్ లాగా మాట్లాడుతున్నాడు. ఆయన విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు సీఎల్ నుంచి ఇప్పటి వరకు ఏం మాట్లాడుతున్నారు? రేపో బాంబు పేలుతుంది, ఎల్లుండో బాంబు పేలుతుంది, ఇవాళ కేసీఆర్ అరెస్టు, రేపు కేటీఆర్ అరెస్టు. అంటే ఏమనుకుంటున్నారు అసలు? ఒక పోలీస్ వ్యవస్థ యంత్రాంగం, అదేవిధంగా పోలీసు యంత్రాంగంలో ఉండేటువంటి మరి ఈ క్రైమ్ అన్వేషణ చేసేటువంటి అనేక సంస్థలు, వాళ్ళకి ఎవరికి సంబంధం లేకుండా మంత్రులే స్వయంగా మీరు ఇవాళ రేపు అరెస్ట్ అవుతారు, ఎల్లుండి అరెస్ట్ అవుతారు. దీని సంకేతం ఏంటి అసలు? ఇవాళ ఒక ప్రభుత్వం నిర్వహణ జరుగుతున్నట్టుగా ఉందా ఈ రాష్ట్రంలో? మీరు ప్రజలకు జవాబు చెప్పండి. బీఆర్ఎస్ పార్టీని నిందించడం కాదు, తెల్లారు లేస్తే కేసీఆర్ని నిందించడం, కేటీఆర్ని నిందించడం కాదు, ప్రజలకు సమాధానం చెప్పండి. ఇంతకుముందు మా మాజీ మంత్రివర్యులు మాట్లాడినట్టుగా మీరు ఇచ్చిన హామీలు ఏమైనాయి? ఒక్కదానికైనా సమాధానం చెప్తారా? సెక్యూరిటీ లేకుండా పోయి ప్రజల మధ్యన నిలబడి మాట్లాడే ధైర్యం ఉన్నదా? ఒక మాట అడుగుతున్నా నేను. అనేక ఉద్యమాలు జరిగినాయి. ఎక్కడన్నా ప్రజలు వాళ్ళకి ఆవేదన లేకుండా, కడుపు మంట లేకుండా మీరు అన్నట్టుగా పైసలు ఇస్తేనో ప్రోత్సహిస్తేనో ఒక దాడికి సిద్ధమవుతారా? అట్లా ఎవరైనా చేయించగలుగుతారా? చరిత్రలు ఎక్కడైనా ఉన్నదా? ఇవన్నీ కూడా కేవలం వాళ్ళు చేసేటువంటి తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం బీఆర్ఎస్ పార్టీని ఇలా అడ్డం పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇవి చెల్లవు. ప్రజలు నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు ప్రతి విషయాన్ని కూడా. ఇలా మీ పరిస్థితి ఏందో ప్రజల మధ్యలోకి పోతే తెలుస్తుంది మీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారో. ఎక్కడి వ్యవస్థ అక్కడ 11 నెలలు అవుతుంది, ఇటున్న పుల్ల అటు పెట్టలే. అభివృద్ధి మొత్తం శూన్యమైపోయింది. ఇచ్చిన హామీలు మొత్తం ఎక్కడ పడి ఉన్నాయి. మీరు ఏం చేసిండ్రని ఇంకా మీదికెళ్ళి సంబరాలు జరుపుతారట. ఈ రోజు నుంచే సంబరాలు ప్రారంభం కావచ్చు. దేనికి సంబరాలు? ఏం సాధించిండ్రని, ఏం ఘనకార్యం చేసిండ్రని ఒక్కటి చెప్పండి. మీరు అనుకునే గొప్పగా చెప్పుకున్న రుణమాఫీ అయినా పూర్తిగా అయిందా? మేమనుడు కాదు, రైతుల మధ్యలో పోయి మాట్లాడగలుగుతారా? ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనాలోచిత విధానం వల్లనే ప్రభుత్వం అంతా కూడా అస్తవ్యస్తమైంది. మొత్తం పరిపాలన మొత్తం చిన్న భిన్నమైంది. 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో ఏదైతే గొప్పగా నిర్మాణం చేసిందో అది మొత్తం కూడా వ్యవస్థ చిట్లిపోయింది. మరి ఇదంతా ప్రజలు చూస్తున్నారు. కాబట్టి ఈ సంఘటనకు సంబంధించి వెంటనే బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, వాళ్ళపైన పెట్టినటువంటి కేసులు విత్డ్రా చేయాలి. తర్వాత రైతులకు న్యాయం చేసేంత వరకు బీఆర్ఎస్ పార్టీ అండదండగా నిలబడుతుంది. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. పెద్దలందరూ కూడా చాలా విషయాలు చెప్పారు కనుక అవి రిపీట్ కాకుండా మన జరిగినటువంటి దాడిలో అంటే గ్రామస్తులు ఘటన అంటే వాళ్ళే ప్రజలు ఒప్పుకున్నారు. వాళ్ళు ఒక రాజకీయ పార్టీగా చూడకండి, గ్రామంలో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. పబ్లిక్ హియరింగ్ అన్నప్పుడు భూములు ఉన్నా లేకపోయినా గ్రామంలో ఉన్నటువంటి అందరితో పబ్లిక్ హియరింగ్ తీసుకుంటాం. ఒక ఇండస్ట్రీ వచ్చేటప్పుడు ఒక పాలసీలో ఒక మేజర్ ఇండస్ట్రీ వచ్చినప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుంది, భూములు ఉన్నా లేకపోయినా కూడా. ఆ గ్రామంలో అందులో భాగంగా వాళ్ళు గత 8 నెలల నుంచి 9 నెలల నుంచి కూడా వాళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారు. మరి ఆ వ్యతిరేకిస్తున్న క్రమంలో ఉద్యోగస్తులపైన దాడి జరిగిందని మనం చూస్తూ ఉన్నాం. ఆ దాడిని మేము చింతిస్తున్నాం, ఆ దాడిని మేము ఖండిస్తున్నాం కూడా. అదేవిధంగా ఎమ్మెల్యే గారిని పైన చేసినటువంటి దాని మీద కూడా ఖండిస్తూ ఉన్నాం. ఉద్యోగస్తుల మీద దాడిని ఎప్పుడు కూడా మేము మా పార్టీ తరఫున ప్రోత్సహించలే. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారుల మీద దాడి చేస్తే స్వయంగా నాటి ముఖ్యమంత్రి గారు వారికి సరి అయినటువంటి అడవులకు మీరు ఒక్కరు పోకండి, మీకు బందోబస్తు తీసుకొని పోండి, బలగం తీసుకొని పోండి
ఆయుధాలు కూడా మీకు ఇస్తాం, పోలీస్ స్టేషన్ మాదిరిగా మీకు కల్పిస్తామని చెప్పి, రక్షణ కల్పిస్తామని చెప్పి వాళ్ళని పంపించడం జరిగింది. ఒక ఇరిగేషన్ అధికారులను 2015లో 16లో కొంతమంది నాయకులు దాడి చేసినప్పుడు కూడా స్వయంగా మేమే ఒక 200 కార్లతో ఇరిగేషన్ ఆఫీస్ నుంచి ర్యాలీ పంపినాం. అంటే అందరు తెలియాలని, ఎవరు కొట్టొద్దు, దాడులు చేయొద్దు, ఏదంటే ఇవ్వండి, అధికారులు పని చేయకపోతే పై వాళ్ళకు ఫిర్యాదు చేయండి అని చెప్పి. మొన్న 15 రోజుల క్రితం మేము గద్వాల వెళ్ళినప్పుడు ఇటిక్యాల ఎంఆర్ఓ అని ఒక కాంగ్రెస్ నాయకుడు కొట్టినని మా దగ్గరికి వచ్చింది. నేను స్వయంగా ఫోన్ నెంబర్ తీసుకొని అతను మాట్లాడినా. ఆయన పని చేయకపోతే కలెక్టర్ చెప్పండి, చీఫ్ సెక్రటరీ చెప్పండి, లేదు మన జిల్లానే కదా ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకెళ్ళండి, ట్రాన్స్ఫర్ చేయించండి, కొట్టే అధికారి మీకు ఎక్కడిది. కాకపోతే ఇక్కడ ఏమైందంటే ఇదే విషయం కూడా వాళ్ళని అడగడం జరిగింది. పోయిన విలేకరులు కూడా అడిగారంట, సార్ మాకేం తెలియదు, చదువు రాదు మాకు, మరి మా భూములు పోతున్నాయి, మా బతుకుదేరు ఎట్లా, మేము ఎట్లా బతకాలా అనే దాంతోనే కోపం మీద, అనుకోకుండా కోపం మీద చేసింది తప్ప అని చెప్పడం. ఏది ఏమైనా కూడా ఈ దాడిని మా పార్టీ తరఫున కానీ మేము కానీ ఎప్పుడు కూడా ప్రోత్సహించలేదు, దాన్ని ప్రోత్సహించము, ఖండిస్తున్నాం. ఖచ్చితంగా కూడా ప్రభుత్వం కూడా ఒక పార్టీ చేసింది అని చెప్పి ప్రచారం చేయొద్దు. ఉద్యోగస్తులు కూడా గమనించాలి. ఆ గ్రామంలో వీఆర్ఏ ఉంటాడు, పంచాయత్ సెక్రటరీ ఉంటాడు, ప్రతి తాండాలో కూడా దాదాపు 10 మంది ఉద్యోగులు ఉంటారు. మీరు కావాలంటే వాళ్ళని అడగండి, ఒక పార్టీగా డిసిజన్ తీసుకున్నదా, ఒక పార్టీ కార్యకర్తలే వద్దన్నారా, మిగతా పార్టీలన్నీ సహకరించినాయా, ఇండస్ట్రీ కావాలని కానీ భూములు ఇస్తామని కానీ సహకరించినాయా, మూకుమ్మడిగా గ్రామమే తీర్మానం చేస్తే అడగండి. కనుక దీన్ని ఒక ఉద్యోగస్తులు ఒక రాజకీయ పార్టీ చేయించింది అనేటువంటి కోణం చూడొద్దని చెప్పి, ఎవరు దాడి చేసినా, ఈ పార్టీ కాదు మా పార్టీ అయినా, ఏ పార్టీ అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, వాళ్ళు తెలియక చేసినా తెలిసేసినా పొరపాటే. కానీ మరి యంత్రాంగం కూడా ఒక గ్రామం పోయేటప్పుడు ఆ గ్రామ పరిస్థితులు కూడా పరిశీలించుకోవాలి. ఎవరో చెప్పగానే పోతున్నాం అనేది కూడా తప్పు కదా. పోలీసు ఉంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, వీఆర్ఏలు ఉంటారు. కనుక దాడిని ఒక పార్టీ అని చిత్రీకరించి నమ్మొద్దు. అన్ని పార్టీ కార్యకర్తలు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు లేని వాళ్ళు అందరూ ఆక్రోషంతో సడన్గా చేసిందని మేము భావిస్తున్నాం. తప్పు చేసినా, ఎవరు చేసినా తప్పే, దాన్ని ఎవరు కూడా సమర్థించట్లేదు. 100% మేము ఎప్పుడూ సమర్థించలేదు. మేము 10 సంవత్సరాల ప్రభుత్వ హయాంలో కూడా ఏనాడు కూడా ఎవరైనా దాడి చేస్తే అసెంబ్లీలో మేమే మాట్లాడినాం, మా ఉద్యోగస్తుల మీద దాడి చేస్తారా ఏమనుకుంటున్నారని చెప్పి. కనుక ఈరోజు కూడా దయచేసి ఫ్యూచర్లో కూడా ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మీరు వివిధ రూపాల ఉద్యమాలు చేయాలి తప్ప ఇలాంటి మంచిది కాదు. తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా సాధించుకున్నామో, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఏ రకమైనటువంటి పద్ధతులు అవలంబించినామో ఆ పద్ధతుల ద్వారా మరి ఏదైనా ప్రజా వ్యతిరేకంగా ఒక ఇండస్ట్రీ వచ్చినా, ప్రాజెక్ట్ వచ్చినా, ఇంకేది వచ్చినా కూడా ఆ పద్ధతుల ద్వారా పోవాలి తప్ప మరి ఈ రకంగా తొందర పడొద్దని చెప్పి కూడా మేము తెలియజేస్తాను. జస్ట్ కన్క్లూడ్. అందరికీ నమస్కారం. ఇప్పుడే మా గౌరవ పార్టీ పెద్దలు చెప్పినట్టు ఎనీ టైప్ ఆఫ్ వైలెన్స్ని బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుంది. గతంలో కానీ, ఇప్పుడు కానీ, ఫ్యూచర్లో కానీ ఎప్పుడు కూడా బీఆర్ఎస్ ఏ రోజు కూడా హింసను ప్రోత్సహించలే. ఏ సాధించినా నాన్ వైలెంట్ రూపంగానే సాధించాం. ఈరోజున్న సబ్జెక్ట్ ప్రధానంగా ల్యాండ్ ఎక్విజిషన్ది. 2013లో సమగ్ర ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ని ఆ రోజున్న యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో తీసుకొచ్చిన తర్వాత 1 సంవత్సరం లోపే ప్రభుత్వాలు మారిపోయాయి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. మరి 2014 నుంచి 2023 వరకు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడే సీనియర్ నాయకులు నిరంజన్ రెడ్డి గారు వారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా చాలా క్లియర్గా చెప్పారు, వేలాది ఎకరాల భూమిని అనేక అవసరాల కొరకు, అంటే ఒక స్కూల్ భవన నిర్మాణంకి, హౌసింగ్కి, ఇరిగేషన్కి, ఫ్యాక్టరీస్కి, ప్రాజెక్ట్స్ చేయటం జరిగాలి. ఎక్కడ కూడా ఏ సంఘటన జరగకుండా చేశాం. దానికి ఉదాహరణ కాంగ్రెస్ ప్రభుత్వం రాక 5 సంవత్సరాలు కాంగ్రెస్ నాయకులు తెలంగాణ యాత్ర కూడా పాదయాత్రలు చేశారు. మీరు అనేక పాదయాత్రలు చేసిన తర్వాత మీరు
ఈరోజు గవర్నమెంట్కి వచ్చిన తర్వాత ఏ రోజన్నా మీ స్టేట్మెంట్స్ ఇచ్చారా? ఫలానా చోట ల్యాండ్ ఎక్విజిషన్ పద్ధతి సరిగ్గా జరగలే, ఫలానా చోట మీరు న్యాయం చేయలే, ఫలానా రోజు ఫలానా ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ ఫోర్స్ఫుల్గా ల్యాండ్ ఎక్విజిషన్ చేసిందనేది ఎక్కడ కూడా ఒక్క సంఘటన మీరు 1 ఇయర్ నుంచి మీరు అధికారంలో ఉన్నా మీరు చెప్పలేకపోయారు. దానికి కారణం ద స్పిరిట్ ఆఫ్ 2013 యాక్టే కాకుండా తెలంగాణ సాధించిన నాయకుడిగా తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలనే ఒక పవిత్రమైన ఉద్దేశంతో కేసీఆర్ గారు చేపట్టిన ల్యాండ్ ఎక్విజిషన్ ఈరోజు ల్యాండ్మార్క్, దేశానికి ఆదర్శంగా నిలిచాది. ఆ రోజు కేసీఆర్ గారు ల్యాండ్ ఎక్విజిషన్ చేసే సమయంలో న్యాయం చేశారు. దానికంటే ముఖ్యంగా ఆ ప్రాంత ప్రజలకు విశ్వాసం కల్పించారు. ఆ విశ్వాసం కల్పించడానికి కారణం ఫలానా చోట ఫ్యాక్టరీ వస్తుంది, ఇరిగేషన్ వస్తుంది, హౌసింగ్ వస్తుందంటే కంపల్సరీ ఇక్కడ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వస్తుందంటే వచ్చేది. ఆ నమ్మకం, ఆ విశ్వాసం ఆ రోజు ప్రజల్లో ఉండే కాబట్టే ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఆ రోజు భూసేకరణ జరిగేది. మరి ఈరోజు ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఈ సంఘటన జరిగిందంటే దీన్ని లార్జర్ కాంటెక్స్లో చూసే అవసరం ఉంది. అదేంటంటే ఆ రోజుకి ఈ రోజుకున్న తేడా, ఆ రోజు భూసేకరణ చేశారు, కేసీఆర్ గారిపై విశ్వాసం ఉండే. ఈరోజు భూసేకరణ చేసే సమయంలో ఈ ప్రభుత్వం క్రెడిబిలిటీ లేదు, కోల్పోయాది అనేది స్పష్టంగా ఏర్పడుతుంది. అది కూడా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో. దానికి కారణం గత 1 ఇయర్ నుంచి మీ ప్రతి ఒక్క ఫెయిలియర్స్. మీరు తెలంగాణ ప్రజలకు మీరిచ్చిన వాగ్దానాలనే పక్కన పెడుతూ మీరు విశ్వాసం కల్పించలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ప్రజలు దాని ప్రాజెక్ట్ని వ్యతిరేకిస్తున్నారంటే బహుశా నేను అనుకునేది భూసేకరణ జరుగుతుంది కానీ ప్రాజెక్ట్ అవుతుందో రాదో అనే విశ్వాసం కోల్పోయారు అక్కడ ప్రజలు. వారికి అటువంటి ఆలోచన రావడానికి కారణం గత సంవత్సరంలో జరుగుతున్న సంఘటనలు. మీరు ఫోర్స్ఫుల్గా చేస్తున్నారు కానీ చెప్పింది ఏడు కూడా అమలు కాలేదనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అండ్ ముఖ్యమంత్రి గారు మీ నియోజకవర్గంలో ఇది ఒక రాంగ్ మెసేజ్ పోయాది. దీనికి భిన్నంగా మీరు ఎవరో దాన్ని రాజకీయం చేస్తూ ఏదో పబ్లిక్ అటెన్షన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ అక్కడ న్యాయం చేసే ప్రయత్నం ఇంతవరకు జరుగుతలేదు. పబ్లిక్ అటెన్షన్తో పాటు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ప్రజల కొరకు పోరాడుతున్నారో మరి వారిపై మీరు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తా అనే ఒక ఏదైతే వార్తలు బయటకు వస్తున్నాయో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడే మిత్రులు చెప్పినట్టు అంత పెద్ద ఉద్యమాన్ని 14 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినప్పుడు మీరు రాశారు, నేషనల్ మీడియా రాశాది, అంతర్జాతీయ మీడియా కూడా రాశాది ఏంటంటే ఇంత శాంతియుతమైన ఉద్యమం బహుశా భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్ర సాధన కొరకు ఎక్కడ జరగలేదనేది చెప్పారు. మరి అటువంటి పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించి రాష్ట్రాన్ని ఈరోజు భారతదేశంలో మోస్ట్ డెవలప్డ్ స్టేట్గా తీర్చిదిద్దిన కేసీఆర్ గారి నాయకత్వంలో ఇటువంటి హింసలు ప్రోత్సహిస్తారంటే ప్రజలు నమ్మరు, ప్రజలు గమనిస్తున్నారు. మీ ఫెయిలియర్స్ని మరి పక్కన పెట్టడానికి ఇటువంటి ప్రయత్నాలు చేస్తే, అరెస్టులు చేస్తే చేయండి. ఇక్కడ ఎవరు భయపడటం లేరు. మేము కోరేది ఈరోజు ఒకటి, రైతులకు న్యాయం చేయండి, రైతులకు విశ్వాసం కల్పించండి. ఉన్న ప్యాకేజ్తో పాటు ఒక పెద్ద ప్రాజెక్ట్ వస్తుందంటే అడిషనల్గా ఆ బెనిఫిట్ అక్కడున్న పేద ప్రజలకు ఇవ్వండి అనేదే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్. మీరు అక్రమ కేసులన్నీ కూడా తీసేయండి రైతులపైన. అండ్ ఫైనల్గా ఈ పోరాటన కొడగల్గా కావచ్చు, లేకుంటే మూసీపైన కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, ప్రజలకు ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ బీఆర్ఎస్ నాయకత్వం ఉంటుందని విశ్వాసం కల్పించడానికే ఈ ప్రెస్ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ప్రజల్ని ఒప్పించే బాధ్యత ఎవరిది? ముఖ్యమంత్రిగా కాదు, ముందుగా స్థానిక శాసనసభ్యుడిగా మీ మీద ఉంది కదా బాధ్యత. ఎన్నిసార్లు పోయినారు, ఎన్నిసార్లు ప్రజల మధ్యలో కూర్చున్నారు, ఎన్నిసార్లు ప్రజలను ఒప్పించే ప్రయత్నం చేసినారు? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో కేటీఆర్ మంత్రిగా ఉండగా ఫార్మాసిటీ కోసం అదే